నమస్కారం. ఎవరైతే సీనియర్ నాయకులు ఈ కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే నాయకులు కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా కొంచెం దయచేసి ఆ కెమెరాస్కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మీరు ఈ వరండాలో గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు కేంద్ర కమిటీ సభ్యులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చైర్మన్లకి, మహిళా సోదరుమణులకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని, పేద రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆచుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది.